తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వీధుల్లో పిచ్చి కుక్కలు ప్రజలను కరుస్తుంటే కనకపు సింహాసనం మీద కూర్చున్న వాళ్లు ప్రతిపక్షాలను కరుస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే బలహీనమైనదని అనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతకు మించిన బాధ్యతారాహిత్యమైనదిగా ప్రవర్తిస్తోందని ఫైర్ అయ్యారు. 8 నెలల కాలంలో తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో గొప్పలు చెప్పుకునే చాలా మందికి ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వీధులలో పిచ్చి కుక్కలు ప్రజలను కరుస్తున్నాయి. కనకపు సింహాసనం మీద కూర్చున్నాయేమో ప్రతిపక్షాలను కరుస్తున్నాయి. అంతకుమించి ఏం జరుగుతలేదు ఈ రాష్ట్రంలో. వీధి కుక్కలేమో ప్రజలను కరుస్తున్నాయి, పిల్లల్ని పెద్దలను చూడకుండా. ఇక్కడ కనకపు సింహాసనాల మీద కూర్చున్నాయేమో ఏంది ఇది అని అడిగితే ప్రతిపక్షాలను కరుస్తున్నాయి. అయిపోయినాయి అన్ని హామీలు ఇచ్చుడు, డేట్లు పెట్టుడు, వాయిదాలు వేసుడు, ఓట్లు పెట్టుడు, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసుడు అన్నీ ఓడిచిపోయినాయి. ఇప్పుడు బాధపడే కాడికి వచ్చినాయి. ఏమైంది ఏమని నిన్న ఏదో గదగద స్వరంతో పాపం చాలా బాధపడిపోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏంది ఉన్నమాట అంటే ఉలికిపడ్డ పద్ధతుల్లో మంత్రులు భుజాలు తడుముకొని సమాధానం లేక ఏడుపు లంఘించుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఆశ్చర్యంగా ఉంది. నిజమే చివరి రోజుల్లో వస్తుందేమో అనుకున్నాం మేము, కానీ ప్రారంభమే సరే. ఒక పరిపాలకుడికి, ఒక పరిపాలన చేసే ప్రభుత్వానికి 8-9 నెలలు అనేది తక్కువ సమయం కాదు. వాళ్ళే పెట్టుకున్న డేట్లను వాళ్ళే వాయిదాలు వేసుకుంటూ పోయినారు. చివరికి ప్రజల నంబర్ని ఒట్లు పెట్టుకున్నారు. సరే ఇప్పుడు తప్పించుకొని మాట మార్చి 41,000 కోట్ల రుణమాఫీని 39 తెచ్చి 36 చేసి చివరికి 31 అని చెప్పి ఆఖరికి 12,000 ఇచ్చి ఇక పాపం అసలు పరిపాలన విషయంలో గత చరిత్రలో ఎప్పుడూ లేనంత హీనంగా కిరణ్ కుమార్ రెడ్డిదే బలహీనమైన ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.